అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. జుట్టున్నమ్మ ఎటైనా కొప్పేస్తుంది అన్నట్టు ఈ గణపతి లడ్డూల వేలం పాటల్లా లడ్డు అమ్ముడు పోయిన రేట్లు చూస్తుంటే గదే అనిపిస్తుందట చాలా మందికి. భారతదేశంలో పైసలకు కొదవలేదనిపిస్తుంది. లేకుంటే ఏంది, ఒక్క గణపతి లడ్డూను వేలమేస్తే 1,87,00,000 పెట్టి కొన్నారంటే దేశంలో సంపద ఎట్లా పెరుగుతుందో చూడుండ్రి. ఈసారి గణపతి లడ్డూలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. దేశంలో ఏడలేని సంపద మన హైదరాబాద్ వల్ల తానే ఉందా ఏంది అనిపిస్తుండ్రు. ఈ హైదరాబాద్ బండ్ల కూడా జాగిరి కాడుండే కీర్తి రిచ్మండ్ విల్లాల పెట్టిన గణపతి లడ్డూను వేలం వేస్తే 1,87,00,000కు అమ్ముడు పోయిందంటే చూడుర్రి ఎట్లుందో లడ్డూ క్రేజు. కీర్తి రిచ్మండ్ అంటే పేరుకు తగ్గట్టే రిచ్నెస్ అంతా చూపిస్తుండ్రు ఆ విల్లాలు ఉండేటోళ్ళు. వీళ్ళు లడ్డూ కొన్న ధర చూసి అంబానీ సార్ కూడా అవాక్కైతాడేమో. ఈ ఏడే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆ విల్లాల 1,00,00,000కి తగ్గుతలేదు లడ్డూ రేటు. వాళ్ళు అట్లా కోట్లు పెట్టి లడ్డూలు కొంటున్నది చూసి కొందరేమో భక్తి అట్లుందా వాళ్ళకంటుంటే అది భక్తి కాదు, బడాయి చూయించుకునేది. అందుకు భక్తితోటి భగవంతునికి గడ్డిపోస పెట్టినా చాలు ఇట్లా కోట్లు గుమ్మరించి దేవుని తాన దర్పం చూయిస్తురని ఇంకొందరిగా ఆన్లైన్లో వాదలాడుకుంటున్నారు. ఇక ఈ లడ్డు కథ ఇట్లుంటే ఆడ బాలాపూర్ లడ్డు కూడా మంచిగానే వలికింది. ఈసారి 30 లక్షలు పెట్టి అర్రాస్ పాట వాడి లడ్డు గెలుచుకుండ్రు. కొలన్ శంకర్ రెడ్డి అనే లోకల్ లీడరు 30 లక్షలు 1,000 రూపాయలు పెట్టి లడ్డును దక్కించుకున్నాడు. ఇక పోటీకి కూడా బాగా మంది తలిగిండ్రు కానీ శంకరన్నే గెలిచిండు. ఇట్లా లడ్డు వేలం పాటలు కూడా హైదరాబాద్లో రికార్డుల మోతలు మోగిస్తున్నాయి.